వెల్కమ్ టు రామోస్ టీవీ. వేదిక మీద చాలా మంది అతిరథ మహారథులు, రాష్ట్ర నాయకులు, శాసన మండలి సభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, మండల ప్రెసిడెంట్లు, జిల్లా పరిషత్ సభ్యులు, అదేవిధంగా సింగిల్ విండో ప్రెసిడెంట్స్, మైనారిటీల నాయకులు, అన్ని తరగతుల వాళ్ళు మనమందరము అభిమానించే పేద వర్గాలకు సంబంధించిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నాయకులందరూ కూడా వేదిక పైన ఉన్నారు. వీరందరినీ గౌరవించుకోవడం మనందరి బాధ్యత. ఈ మా ఉరవకొండ ప్రజలను ఉద్దేశించి మాట్లాడడానికి వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చేసినటువంటి ఈ అతిరథ మహారథులందరికీ కూడా పేరు పేరున మనందరి తరపున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మీ రాకతో ఈరోజు జగన్ గారు దేనికైతే ఈ సామాజిక యాత్ర పెట్టాడో ఆ ఉద్దేశం నెరవేరుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ యాత్ర 175 నియోజకవర్గాల్లో ఒక జైత్ర యాత్ర లాగా పెత్తందారుల పైన యుద్ధం ప్రకటించినట్టుగా బ్రహ్మాండంగా జరుగుతా ఉంది. జగన్ గారి 4.5 సంవత్సరాల కాలంలో అట్టడుగు వర్గాలైనటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు, వీరందరికీ కూడా సాధికారత కల్పించినాడు. ఇక్కడున్నటువంటి లక్షలాది మంది, రాష్ట్రంలో ఉన్న కోట్లాది మంది పేద వర్గాల యొక్క జీవనం మెరుగుపరిచినాడు. జగన్ తెచ్చినటువంటి మార్పులు ఈ 4.5 సంవత్సరాల కాలంలో చారిత్రాత్మకమైనటువంటివి, సాహసోపేతమైనటువంటివి, అత్యంత మానవత్వంతో కూడినటువంటివి, విప్లవాత్మకమైనటువంటి మార్పులను జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. ఈ మార్పులు కొంతమందికి బాధ కలిగించుకోవచ్చు, కానీ దీర్ఘకాలంలో సమాజంలో శాంతి సామరస్యాలు ఉండాలా, అందరూ సుఖశాంతాలతో ఉండాలంటే సామాజిక సమానత్వం అనేది నలుగురికి బాధ కలిగించినా తెచ్చి తీరాల్సిందే. ఈరోజు జగన్ తీసుకున్న చర్యలు మామూలు కాదు. ఈ రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక పెద్ద మార్పు తెచ్చాడు. ఎక్కడో బీసీ, ఎస్సీ, ఎస్టీ మంత్రులు ఉన్న చోట కూడా ఇంతటి మార్పులు చేయాలా. ఈరోజు అత్యున్నతమైనటువంటి కేబినెట్ లో ముఖ్యమంత్రి తప్ప మిగిలిన 4 కూడా, ఉప ముఖ్యమంత్రులందరూ కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సంబంధించిన వాళ్ళని గర్వకారణంగా చెప్తా ఉన్నాం. వాళ్ళందరినీ గౌరవించుకోవడం, వాళ్ళ హోదా పెంచడం, వాళ్ళకు రాజకీయంగా ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటిది బాబా అంబేద్కర్ సాహెబ్ గారు, బాబా పూలే గారు, వారందరూ ఆశించిందే ఇది. రాజశేఖర్ రెడ్డి గారు కలలు కన్నదే ఇదంతా కూడా. ఈరోజు 4.5 సంవత్సరాల కాలంలో లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ఈ వర్గాలకంతా ఇవ్వడం జరిగింది. ఒకప్పుడు పేద వర్గాలు పెత్తందారుల ముందు తల వంచుకొని చేతులు కట్టుకొని అడుక్కోవాల్సి వచ్చేది. ఒక పెన్షన్ కావాలంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీ అందరి ఆత్మగౌరవాన్ని పెంచినాడు. మీరందరూ తల ఎత్తుకునేలాగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినారు. అందుకనే మనమందరం కూడా ఈరోజు ఈ సామాజిక యాత్రలు ఎందుకు చేస్తున్నామంటే మీలో చైతన్యాన్ని కలిగించాలని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని, మీకోసం నిలబడిన జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఈరోజు పెత్తందారులంతా ఏకమైతా ఉన్నారు. అడ్డదిడ్డమైనటువంటి కుట్రలు పన్నుతా ఉన్నారు, తప్పుడు ప్రచారాలు చేస్తా ఉన్నారు, కుటుంబాల్లోనే చిచ్చులు పెడతా ఉన్నారు. ఈ యొక్క పెత్తందారి రాజకీయాలకు ప్రాతినిధ్యం వహించే వీళ్ళంతా కూడా చేతగాని దద్దమ్ములు కాబట్టి కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతూ ఉన్నారు. జగన్ ఒక్కటే చెప్తా ఉన్నాడు, నేను మీకోసం నిలబడ్డా, నేను ఎవరికి భయపడను, మీ ఆశీర్వాదం నాకుంటే నన్ను
గారు ఈరోజు చెప్తా ఉన్నాడు. ఇది సమయం. ఇంకో 2.5 నెలల్లో కురుక్షేత్ర యుద్ధం రాష్ట్రంలో జరగబోతా ఉంది. ఈరోజు ఈ కురుక్షేత్ర యుద్ధంలో పేద వర్గాలు గెలుస్తారా, పెత్తందారులు గెలుస్తారా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనమందరం కూడా ఈరోజు జగన్ గారి పక్షాన నిలబడాలా. ఎందుకంటే జగన్ గారు మన పక్షాన నిలబడ్డాడు. ఇంకొకసారి అవకాశం ఇస్తే మనల్ని ఇంత ఎత్తుకు లేపుతాడని చెప్పి ఈరోజు సందర్భంగా ఎప్పుడైనా పేద వర్గాలకు సంబంధించిన ఇంతమంది నాయకులు వేదికల మీద కూర్చొని ఇంతటి గౌరవాన్ని పొందింది ఎప్పుడైనా చూసామా అని నేను అడుగుతా ఉన్నా. ఇది నాదో నీదో కాదు. జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప మానవత్వం ఉన్న మనిషి, మంచి మనిషి, పేద వర్గాల గురించి ఆలోచించే మనిషి, వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు వస్తే చలించిపోయేటువంటి మనిషి కాబట్టి ఇంత సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నాడు. ఎంతో మంది రోజు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు. అవన్నీ జగన్ గారు ఖాతరు చేయదలుచుకోలే. సమాజం సుభిక్షంగా ఉండాలంటే, శాంతి సామరస్యాల్లో ఉండాలంటే యథాతథ స్థితి కాదు కావాల్సింది. సమాజంలో మార్పులు కావాలా, సంస్కరణలు కావాలని చెప్పి ఈ సందర్భంగా జగన్ గారు భావిస్తున్నాడు. కాబట్టి ఇంతటి మహాయజ్ఞానికి పూనుకున్నాడు. మిమ్మల్ని అందరినీ కూడా ఎక్కడెక్కడి నుంచో చాలా మంది పెద్దలు వచ్చినారు. నియోజకవర్గ సమస్యలు మరి మధ్యలో మాట్లాడదాం. ఇప్పుడు మనందరికీ కూడా మొట్టమొదటిసారిగా ఆడపాపకు అవకాశం ఇద్దాం. మన జిల్లా పరిషత్ చైర్మన్ బోయ గిరిజమ్మ గారిని మాట్లాడాల్సిందిగా మిమ్మల్ని ఉద్దేశించి కోరుతాను. సభాధ్యక్షులు, ఈరోజు మన ఉరవకొండ నియోజకవర్గంలో మన విశ్వేశ్వరరెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో సామాజిక సాధికార బస్సు యాత్రకు విచ్చేసినటువంటి ఉరవకొండ నియోజకవర్గ ప్రజానికానికి, అలాగే వేదిక మీద కూర్చున్నటువంటి గౌరవ శాసనసభ సభ్యులకు, గౌరవ పార్లమెంటు సభ్యులకు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. సామాజిక సాధికారత జగనన్నతోనే సాధ్యం. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల వారిని బలోపేతం చేయడానికి ఈరోజు మన జగనన్న పరిపాలన చేస్తా ఉన్నారు. మహిళలను లక్షాధికారులు చేసే దిశగా చేస్తూ మహిళలనే ఆర్థికవేత్తగా చేస్తా ఉన్నారు మన జగనన్న. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారో తెలుసు కదా అక్క? 600 అబద్ధపు హామీలు ఇచ్చారు. ఏ ఒక్క హామీ అయినా నెరవేర్చారా? నెరవేర్చలేదు. మహిళలకు డాక్రా రుణాలు మాఫీ చేస్తామన్నారు, చేశారాక? చేయలేదు. రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు, చేశారాక? చేయలేదు. ఏ ఒక్కరికి కూడా ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా మోసం చేసింది చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అబద్ధపు హామీలకు 2019 ఎలక్షన్స్ లో ఏ విధంగా ఇంట్లో కూర్చోబెట్టామో మనమందరికీ గుర్తుంది కదా. బీసీలను మోసం చేసింది చంద్రబాబు నాయుడు గారు, మహిళలను మోసం చేసింది చంద్రబాబు నాయుడు గారు, పేదలను మోసం చేసింది చంద్రబాబు నాయుడు గారు. జగనన్నకు ప్రజల్లో వచ్చే ఆదరణ చూసి ఓర్చలేక చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ దుష్టేమో జగనన్న మీద కుట్ర పన్నుతున్నారు. ఎవరెన్ని చెప్పినా కూడా నమ్మతండి. జగనన్నతోనే మన నమ్మకం. జగనన్న బీసీలంటే బ్యాక్ బోన్ అని చెప్పిన నాయకుడు. మహిళలకు లక్షాధికారులు చేసి ఈరోజు రాజ్యాధికారం ఇస్తా ఉన్నారు. బీసీలంటే ఓటర్లు కాదు పాలకులు అని చెప్పినటువంటి ఏకైక నాయకుడు మన జగనన్న. మహిళలకు 50% రిజర్వేషన్ ఇచ్చి మహిళలను రాజకీయవేత్తలుగా చేస్తుంది జగనన్న. పేదల అభివృద్ధి జగనన్న జెండా, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి జగనన్న అజెండా. ఈరోజు ఉరవకొండ నియోజకవర్గంలో సామ్యులుగా మన విశ్వేశ్వరరెడ్డి అన్న ఉన్నారు. రానున్న ఎలక్షన్స్ లో విశ్వేశ్వరరెడ్డి అన్నకు మద్దతు తెలిపి ఉరవకొండ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలి. జగనన్నని మరొకసారి ముఖ్యమంత్రి చేసుకుందాం. జై జగన్. గిరిజమ్మ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ
మీరందరూ కూడా చివరి వరకు ఇంకా 2 గంటల పాటు కొనసాగుతుంది ఇది. శాసనసభ్యులు ఎంతో అనుభవం ఉన్నటువంటి నాయకులు చెప్పే మాటలు మనమందరము వినాలా. ఇంకా 2 నెలలే ఎలక్షన్లు ఉన్నాయి. 4.5 సంవత్సరాలు కష్టపడినారు మీరు ప్రజల కోసం. ఈ 2 నెలలు కూడా మనం విశ్రాంతి తీసుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు మన ఉరవకొండ పంచాయతీ సర్పంచ్ భర్త, జిల్లా పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు, ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన బసవరాజు గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నా. సభాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే, ఉరవకొండ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి విశ్వేశ్వరరెడ్డి అన్న గారికి, మరియు వేదిక మీద ఉన్నటువంటి సామాజిక సాధికార బస్ యాత్ర వచ్చేసినటువంటి జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, స్థానిక ఎంపీటీసీను, సర్పంచ్, వార్డు మెంబర్లకి, ఇక్కడికి వచ్చినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు. ఒక్కసారి 2019కి ముందు 2019 తర్వాత చూసుకుంటే ఈ రాష్ట్రంలో, ఈ నియోజకవర్గంలో గారు చిత్తు కాగితాలు 14 సర్వే నంబర్లు వేసి ఇంటి పట్టాలు ఇచ్చి ఉరవకొండ పట్టణ ప్రజలు మోసం చేస్తే ఆ విషయాన్ని తీసుకొని మన ముఖ్యమంత్రి దృష్టి తీసుకొని పోయి ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు ఇచ్చినటువంటి మైనార్టీలకు దొంగ పత్రాలు ఇచ్చి రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు 88 ఎకరాలు ఈ పట్టణంలో పట్టే ఆ 88 ఎకరాలు చిత్తు కాగితాల మాదిరి ఇచ్చి మోసం చేసి ఓట్లు వేయించుకుని ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఈ 4.5 సంవత్సరాల్లో ఈ చుట్టుపక్కల ఎక్కడికైనా మీకు ఎవరికైనా కనిపించాడా? ఈ మధ్యనే చూసాం, ఇంటింటికి తన ఏజెంట్లు పంపిస్తూ ఓటీపీ చెప్పండి, మీ అకౌంట్ కు డబ్బులు వేస్తాం, మీకు మంది ఇస్తాం, మటన్ పెడతాం, మీరంతా మళ్ళీ మోసపోయి మాకు ఓట్లేనని చెప్పేసి వస్తున్నారు. మీరంతా కూడా జాగ్రత్తగా ఉండాలా. ఎందుకంటే 2016లో కూడా చూసాం, విశ్వేశ్వరరెడ్డి గారి నాయకత్వంలో ఇదే రోడ్డు మీద 5,000 మంది మనంతా కూడా ధర్నా చేశాం. ఆ రోజు ఆ ధర్నా చేసిన సందర్భంగా తనకి ఎక్కడైతే ఉనికి కోల్పోతామో అని చెప్పేసి ఆ రకంగా చిత్రకాగితాలు ఇచ్చినటువంటి అన్ని కూడా విశ్వేశ్వరరెడ్డి గారు ముఖ్యమంత్రి జగన్ తీసుకొని పోయి నిరుపేదలు అందరూ ఇల్లు కన్నటువంటి పథకంలో చేర్చి ఈ రోజు కొలిమి లేఅవుట్ లో దాదాపు 38 ఎకరాలు, అలాగే రాయంపల్లి లేఅవుట్ లో 40 ఎకరాల్లో కూడా దాదాపుగా 3,000 మందికి ఈ రోజు ఇంటి పట్టాలు ఇవ్వడం జరిగింది. తద్వారా అందరూ కూడా ఈరోజు కన్స్ట్రక్షన్ లో ఉన్నాం. భవిష్యత్తులో మరిన్ని ఈ ఉరవకొండ నియోజకవర్గంలో మనకు అన్ని కూడా సంక్షేమ పథకాలు అందాలంటే కూడా మనము ఇళ్ళల్లో కాపాడుకోవాలి. అలాగే ఈ రాష్ట్రానికి మళ్ళీ జగనే ముఖ్యమంత్రి కావాలా. కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటాం. అలాగే ఒక్కసారి ఉరవకొండ పట్టణంలో దాదాపుగా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు మినిస్టర్గా ఉన్నప్పుడు విశ్వేశ్వరరెడ్డి గారు 5 కోట్ల రూపాయలు ఎన్ఆర్జీఎస్ వర్కులు తెస్తే ఈ పట్టణంలో ఇప్పటికి 3.5 కోట్ల వర్కులు పూర్తి చేయడం జరిగింది. అలాగే ఈ మధ్యనే బొడ్డుగడ్డ రోడ్డు నుంచి రత్నం రోడ్డు 40 లక్షల రూపాయలతో విశ్వేశ్వరరెడ్డి గారి ఆదేశాల మేరకు డ్రైన్, సీసీ రోడ్లు వేయడం జరుగుతుంది. పట్టణంలో దాదాపుగా ఈ నియోజకవర్గ చరిత్రలోనే ఈ 4 ఏళ్ల కాలంలో దాదాపుగా 8 నుంచి 10 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు చేసినందుకు ఈ సందర్భంగా మేము అందరి తరఫున కూడా విశ్వేశ్వరరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాబట్టి మనమందరూ కూడా సంక్షేమ పథకాలు, మరిన్ని అభివృద్ధి ఇవన్నీ కూడా మనకు అందుబాటులోకి రావాలా. అలాగే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అందరూ కూడా చదువుకోవాలంటే ఇలా చూస్తున్నాం. నాడు నేర్పిన స్కూళ్ళు చూస్తున్నాం. గతంలో ఉన్న స్కూళ్ళకు కానీ ఇప్పటికి కానీ ఎంతో తేడా ఉంది. ఒకప్పుడు మేము స్కూల్కి పోతాడు ఒక 9th క్లాస్కో 10th క్లాస్కో పోయినప్పుడు ఫ్యాంట్ వేసుకున్నాం. సరిగ్గా మాకు ఫ్యాంట్ కూడా లేవు. ఎస్సీఎస్ ఈ రోజు యూనిఫామ్తో పాటు షూస్ తో పాటు ఇవన్నీ కూడా సమకూరుస్తున్నటువంటి నిజంగా ఇలాంటి ముఖ్యమంత్రి మళ్ళీ కావాలి. కాబట్టి ఈ నియోజకవర్గంలో విశ్వేశ్వరరెడ్డి గారిని అలాగే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి మనం చేసుకోవాలి. మీరందరూ కూడా విశ్వేశ్వరరెడ్డి గారికి మన ముఖ్యమంత్రి అండగా కోరుకుంటూ అవకాశం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. బసవరాజు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు అంటే మన చీఫ్ గెస్ట్ని ఇంకా 2 అయినాక మాట్లాడిద్దాం. ఎందుకంటే మన హఫీజ్ ఖాన్ గారు కర్నూలు ఎమ్మెల్యే
చాలా ప్రాధాన్యత ఉన్నటువంటి ప్రాంతం నుంచి వచ్చాడు. చాలా బాగా మాట్లాడతాడు. ఆయన్ని ఒక ఇద్దరు అయిన తర్వాత మాట్లాడిస్తా. ఇప్పుడు మాజీ మంత్రివర్యులు చాలా తొందరపడతా ఉన్నాడు. మనకు ఇప్పుడు పార్లమెంట్ కి ఈయనే మనకి ఇన్ఛార్జ్. ఇప్పుడు రంగయ్య గారి కళ్యాణదుర్గానికి పోతా ఉన్నాడు. మనకు రాబోయే పార్లమెంట్ సభ్యులు కురుబ శంకర్ నారాయణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. సభాధ్యక్షులు, గౌరవనీయులు, పోరాటాల యోధుడు, మీ అందరి అభిమాన నాయకుడు, మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు విశ్వేశ్వరరెడ్డి గారికి, అలాగే ఉరవకొండ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులైనటువంటి చిత్తూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ అయినటువంటి శ్రీనివాసులు గారు, మరి అలాగే గౌరవ పార్లమెంట్ సభ్యులు తలారి రంగయ్య గారు, గౌరవ జిల్లా పరిషత్ చైర్పర్సన్ అయినటువంటి శ్రీమతి గిరిజమ్మ గారు, అలాగే గౌరవ ఏడీసీసీ బ్యాంక్ చైర్పర్సన్ అయినటువంటి కుమారి లిఖిత గారు, అలాగే గౌరవ అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి పైల నరసింహయ్య గారు, గౌరవనీయురాలు మరి మాజీ ఎంపీ గంగాధర్ గారి సతీమణి అయినటువంటి ప్రస్తుతం ఎమ్మెల్సీ అయినటువంటి మంగమ్మ గారు, మరి అలాగే ఉర్దూ బోర్డు చైర్మన్ అయినటువంటి నదీ మహమ్మద్ గారు, రజకా కార్పొరేషన్ చైర్మన్ మీసాల రంగన్న గారు, అలాగే యాదవ కార్పొరేషన్ చైర్మన్ హరీష్ గారు, అలాగే అనంతపురం నగర మేయర్ అయినటువంటి వసీం గారు, మరి ఇంకా అందరూ సభకు అంటున్నారు. సభకు నమస్కారం. మరి ఈరోజు ఈ సామాజిక సాధికార బస్సు యాత్రలో పాల్గొంటున్నటువంటి కమ్మిడేస్తావా? రైట్ ఏం గోవింద్ సార్, అందరికీ రైట్. గోవిందన్న నిలబడా? ఓకే, అరే నిలబడండి. గురువా, జై గురువా. వద్దులే మళ్ళా అర్థం. రైట్, థ్యాంక్ యూ. మొట్టమొదటగా మరి నేను పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ మీ అందరి సహాయ సహకారాలతో మరి 2019లో జగనన్న ఆశీస్సులతో పెనుకొండ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా గెలవడం, ఆ తర్వాత జగనన్న నన్ను మంత్రిగా చేయడం మీ అందరికీ తెలిసిందే. మరి మరొక కొత్త బాధ్యతను ఈరోజు జగనన్న గారు నా పైన ఉంచారు. అది అనంతపురం పార్లమెంటు సమన్వయకర్తగా మరి నన్ను నియమించినందుకు ఈ వేదిక ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగనన్నకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ సందర్భంగా ప్రత్యేకంగా మీ అందరి ఆశీర్వాదాలు కూడా అడుగుతున్నాను. మరి మొట్టమొదటిగా మరి రాబోయే వారంలో సంక్రాంతి పండుగ వస్తుంది. ఆ పండుగ సందర్భంగా ముందుగానే మీ అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్నూలు శాసనసభ్యులు ఆఫీజ్ ఖాన్ గారు వచ్చారు. మరి ఆయన గొప్ప వక్త, మరి ఒక మంచి మనిషి, మరి ముస్లిం మైనారిటీల్లో ఒక స్పృహదూపి, అంటే చూసిన వెంటనే కనుక్కునే వ్యక్తి, మంచిగా మాట్లాడే వ్యక్తి, జగనన్న సైనికుడు. మరి ఈరోజు మరి మన ముందుకు వచ్చాడు. ఆయన కూడా
తర్వాత మాట్లాడతాడు. మరి ఈరోజు ఈ సామాజిక సాధికార యాత్ర ఎందుకు చేస్తున్నామో మీ అందరికీ తెలుసు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా కానీ ఇప్పటి వరకు కూడా మనకి 2019లో జగనన్న ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కూడా సామాజిక సాధికారత జరగలేదనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. మరి ఈరోజు మీరు చూస్తే గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలను కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకున్నాడు. కానీ ఏ రోజు కూడా వాళ్ళకి కీలకమైనటువంటి బాధ్యతలు, పదవులు అప్పగించిన పాపాన పోలేదు చంద్రబాబు నాయుడు. మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకటే నినాదంతో ఈరోజు ముందుకెళ్తున్నాడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వెనుకబడిన కులాలన్నింటినీ కూడా ఒక వెన్నెముక కులాలుగా తయారు చేయడం, బలహీన వర్గాలను బలమైన వర్గాలుగా తయారు చేయడం, మరి ఏ రాజకీయ నాయకుడు కూడా చెప్పలేని విధంగా, మాట్లాడలేని విధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, మైనారిటీలు నా వారంటున్నారు. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని ధైర్యంగా చెప్పగలుగుతున్నటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు అందరికీ గుర్తు చేస్తున్నాం. ఈరోజు కేబినెట్లో కానివ్వండి, మరి ఎమ్మెల్యేల్లో కానివ్వండి, అలాగే ఎమ్మెల్సీలు కానివ్వండి, రాజ్యసభ సభ్యులు కానివ్వండి, పంచాయతీ సర్పంచులు కానివ్వండి, ఎంపీటీసీలు కానివ్వండి, జిల్లా పరిషత్ చైర్మన్లు కానివ్వండి, మున్సిపల్ చైర్మన్లు కానివ్వండి, కార్పొరేషన్ మేయర్లు కానివ్వండి, ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సంబంధించిన వారు దాదాపు 70% పైగా ఈ రాష్ట్రంలో పదవులలో ఉన్నారంటే దానికి కారణం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని ఈ సందర్భంగా తెలియజేస్తూ పైలా నరసింహయ్య గారు పక్కన నిలబడినాడు, ఇంకా సార్లు మాట్లాడేదని. మరి చాలామంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి మరి నేను మరలా వస్తా. మరి మీ అందరి ఆశీస్సులు, దీవెనలు తప్పకుండా మా పట్ల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఉండాలని కోరుకుంటూ మరి మరొక్కసారి మీ అందరి ఆశీర్వాదాలు కోరుతూ జై జగన్, జై జగన్, జై జగన్. అంత తొందరగా నిలబడితే మన అందరి రథసారథి జిల్లా పార్టీ అధ్యక్షులు పైలా నరసింహయ్య గారు మాట్లాడాల్సిందిగా మీ అందరిని ఉద్దేశించి కోరుతా ఉన్నా. యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన మన బీసీ నాయకుడు మాట్లాడాల్సిందిగా కోరుతా. నా 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 ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటూ మనందరినీ కూడా గుండెల్లో పెట్టుకొని చూస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మొట్టమొదటగా సభావేదికంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. మరి ఈ సభాధ్యక్షులు గౌరవనీయులు అన్నగారు విశ్వేశ్వరయ్య గారికి మొట్టమొదటగా హృదయపూర్వకంగా అభినందనలు. ఏం చేతనంటే ఈ జన సంతోషాన్ని చూస్తూ ఉంటే విశ్వేశ్వరయ్య గారు గెలిచిపోయారు. 2024 ఎన్నికలలో గెలిచిపోయారు. ఖచ్చితంగా కూడా ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ వాడు నామినేషన్ వేసే కూడా భయపడే విధంగా మీ ఉత్సాహం మీరెవరికలు చూస్తూ ఉన్నాయి. చాలా ఆనందంగా ఉంది. మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మరి తలారి రంగయ్య గారిని కళ్యాణదుర్గం నియోజకవర్గం సమన్వయకర్త అంటే ఆయనే అభ్యర్థి, మన పార్టీ అభ్యర్థి. మన శంకర్ నారాయణ ఇందాక ఉన్నాడు కదా,
ఆయన కురుబ సామాజిక వర్గానికి చెందినటువంటి శంకరనారాయణ గారు మన పార్లమెంట్ అభ్యర్థి. మన అదేవిధంగా మనందరి నాయకుడు అన్నగారు విశ్వేశ్వరయ్య గారు. మరి విశ్వేశ్వరయ్య గారు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలవబోతా ఉన్నారు. మరి వీళ్ళ ముగ్గురిని కూడా మనమంతా ఆశీర్వదించాలా, జిల్లా ప్రజలంతా ఆశీర్వదించాలా అని చెప్పేసి కోరుతా ఉన్నా. మరి అందరూ సంక్షేమ పథకాలు చెప్తా ఉన్నారు, మరి అభివృద్ధి చెప్తా ఉన్నారు. కొంత ఉత్సాహం తెప్పిస్తా మీ అందరికీ. రగులుతున్న యువతరం నేడు విశ్వన్నను పిలుస్తోంది చూడు. రగులుతున్న యువతరం నేడు విశ్వన్నను పిలుస్తోంది చూడు. గిరా గిరగి తిరుగుతుంది ఫ్యాను, గిరా 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 తిరుగుతుంది ఫ్యాను. అయ్యా మేము వైఎస్ఆర్ ఫ్యాను. ఆపు బాబు నాటకం, ఆపు బాబు నాటకం, మాటలన్నీ బూటకం. ఆపు బాబు నాటకం, మాటలన్నీ బూటకం. రాయలసీమ రాయలసీమ ముద్దు బిడ్డ మన విశ్వన్న, రాయలసీమ ముద్దు బిడ్డ మన విశ్వన్న. నీ వెంట జనం ప్రభంజనం చూడరు అన్నా రాయలసీమ. మరి మిత్రులారా, గతంలో విశ్వన్న స్వల్ప మెజార్టీతో ఓడిపోయినాడు. ఆ పొరపాటు మళ్ళా చేయొద్దు దయచేసి. మీకందరికీ కూడా దయచేసి చేతులెత్తి మొక్కుతా ఉన్నా. దయచేసి మిత్రులారా, దయచేసి పొరపాటు చేయొద్దండి. ఖచ్చితంగా అందరిని గెలిపించుకుందాం ఈసారి. అలాగే తలారి రంగయ్య గారిని, శంకర్ నారాయణ గారిని, మన వైఎస్ఆర్సీపీ అభ్యర్థులందరినీ కూడా గెలిపించుకుందాం. 14 నియోజకవర్గాల్లో 14 మందిని, 2 పార్లమెంట్ అభ్యర్థులను గెలిపించుకుందాం. జగనన్న కానుకగా ఇద్దామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశాన్ని కలిగించిన నాకు అందరికీ నాకు అందంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. జై జగన్, జై జగన్. మీ అందరినీ చూసి చాలా ఉత్సాహం వచ్చింది పైలా నరసింహయ్య గారికి. మా జిల్లా అధ్యక్షుడు అనేది మర్చిపోయి మాట్లాడేసినాడు. ఇప్పుడు మనందరి ప్రియతమ నాయకుడు, పార్లమెంట్ సభ్యులు మన తలారి రంగయ్య గారిని మాట్లాడాల్సిందిగా మీ అందరి తరపున కోరుతా ఉన్నా. జై జగన్. నమస్తే. స్టేజ్ మీద ఏ మాహిమిల్లో అతిరథ మహారథులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా జగనన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నుంచి నాయకులను తయారు చేసి పంపించాడు. స్టేజ్ చూడండి. అదే సామాజిక సాధికారత అంటే. అదే జగనన్నకు అధికారం ఇస్తే మనకు సామాజిక సాధికారత వస్తుంది. జగనన్నకు అధికారం వస్తే, వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వస్తే మనకు రాజ్యాధికారం వస్తుంది. అది లెక్క. మీరు చూసారా లేదో, ఉప ముఖ్యమంత్రులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నుంచే ఉంటారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా ఎస్సీ ఎస్టీ మైనారిటీల నుంచే, బీసీల నుంచే ఉన్నారు. పోయినసారి చూసాం, జాతీయ రహదారి మొత్తం మీద బీసీలే ఎంపీలుగా ఉన్నారు. అక్కడ తెలంగాణ నుంచి ఇక్కడ కర్ణాటక వరకు చూసుకుంటే అది లెక్క. అంటే మళ్ళీ సమన్వయకర్తలుగా నియమించి ఉన్నారు. మళ్ళీ కూడా హిందూపురము అలాగే అనంతపురము బీసీ అభ్యర్థులనే సమన్వయకర్తలుగా నియమించి ఉన్నారు. నన్ను కూడా కళ్యాణదుర్గం అభ్యర్థులుగా పంపించి ఉన్నారు. సమన్వయకర్త అంటే అభ్యర్థినే. జనం, ప్రజలారా, రాష్ట్రం అంతా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరూ కూడా మన పార్టీ, మన వైఎస్ఆర్ పార్టీనే గెలిపిస్తే, జగనన్నకు అధికారాన్ని ఇస్తే మనకు సాధికారతను ఇస్తాడని తెలియజేస్తున్నాను. మనకి రాజ్యాధికారం ఇస్తాడని తెలియజేస్తున్నాను. రాజ్యంలో అధికారం ఉండడమే మన గొప్ప. మనం ఆఫీసులకు వెళ్తే, మండల ఆఫీసులకు వెళ్తే ఎంపీపీలు మన వాళ్ళు ఉంటారు. మనం మండల ఆఫీస్కి వెళ్తే జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు మన వాళ్ళు ఉన్నారు.
పంచాయతీలకు వెళ్తే సర్పంచులు మన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడే చూసాం, నాయకన్నను చూసాం. అసలు తిరుపతిలో మెంబర్లు పెట్టినప్పటి నుంచి ఎస్టీలకు అవకాశం ఇవ్వలేదు అంటే మొట్టమొదటి అవకాశం నాయకన్నకి, అశ్వర్థ నాయకన్నకి వచ్చిందంటే మీరు గుర్తుపెట్టుకోండి. ఊరవకొండలో గిరిజనులు ఉన్నారు, వాళ్ళకి దేవదేవుడి దగ్గర అవకాశం ఇచ్చాడు, మనకి అవకాశం ఇచ్చాడని తెలియజేయండి. ఇందాకనే వస్తే నా మెడలో ఇది వేశారు, నా మాతృశాఖ 21 సంవత్సరాలు దీంట్లో పనిచేశాను. చేనేతల ఊరవకొండలో మీరు అత్యధికులు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేతలు గుర్తుపెట్టుకోండి. జగనన్న సంవత్సరానికి 24,000 రూపాయలు మీకు ఇస్తున్నాడనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఆయన అధికారంలోకి వస్తే బీసీలు, ముఖ్యంగా చేనేతలు, కురుబలు, బోయలు, ఇందాక కురుబలు అది కమ్మడేశారు, వాళ్ళు కూడా అందరం కూడా యాక్చువల్గా అయితే యాదవ సమాజం నుంచి ఆయనే మన అధ్యక్షుడు కృష్ణుడు, అప్పుడప్పుడు నవ్వుతూ ఉన్నాడు శ్రీకృష్ణుడు లాగా. అన్ని గుర్తుపెట్టుకోండి. సాధికారత అంటే ఏదో పెద్ద పెద్ద పదం కాదు. సాధికారత అంటే రాజ్యాధికారమే. సంక్షేమాన్ని మీరు చూసి ఉన్నారు, సంక్షేమం ఇచ్చిన పద్ధతి కూడా చూసి ఉన్నారు. మధ్యవర్తులు లేకుండా, లంచాలు లేకుండా, కమిషన్లు లేకుండా, జన్మభూమి కమిటీలు లాంటి దరిద్రపు కమిటీలు లేకుండా ఇచ్చి ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళకు ఒకటే చెప్తున్నాను, మీరు ఒక నినాదం ఇస్తున్నారు, రా కదిలి రా అని. మీకు రా కదిలి రా అంటున్నారు. మేము ఆల్రెడీ వస్తున్నాం, మేము ఉన్నాం ఈ పార్టీలో, మేము గెలుస్తాం, ఊరవకొండలో గెలుస్తాం, అలాగే జిల్లా వ్యాప్తంగా గెలుస్తాం, రాష్ట్ర వ్యాప్తంగా గెలుస్తామని తెలియజేస్తూ ఇంతకంటే అవసరం లేదని అందరికీ మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలారా, మనం అందరం కూడా జగనన్న పక్కన ఉండాలి. మోసగాడైన ఆ నాయకుల పక్కన ఉండకూడదు. పులి లాంటి, సింహం లాంటి జగనన్న పక్కనే మనం ఉండాలని తెలియజేస్తున్నాడు. జై జగన్, జై జగన్. మన రంగయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మన ఉరవకొండ నుంచే ఆర్టీసీ రీజనల్ చైర్మన్ అయింది మన పాప ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన మంజుల గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. సామాజిక సాధికారత బస్సు మీటింగ్కు విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇక్కడకు విచ్చేసినటువంటి జగనన్న సైనికులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈ జనాన్ని చూసి, ఈ విజిల్ ని చూసి చంద్రబాబు నాయుడుకు వినపడింటుంది, ఆయనకు తలపోటు కూడా వచ్చింటుంది. మరి మన ప్రణయ్ రెడ్డి చూసి పయ్యావులకి, ఏసవులకి గుండెల్లో దడ పుట్టింటుంది. ముందుగా అన్న పయ్యావులన్నాను, ముందుగా దాటుకోవాల్సింది మా ప్రణయ్ రెడ్డిని, తర్వాత మా విశ్వాన్ని. అన్నా అక్కలారా, ఈ ఊరు ఆడబిడ్డగా నేను మీకు తెలియజేస్తున్నా, మనకు ఎలక్షన్ లో 2024లో అత్యధిక మెజార్టీతో మన విశ్వాన్ని గెలిపించాలని నేను కోరుకుంటున్నా. ఒక ఆడబిడ్డగా నేను కోరుకుంటున్నా, మన అన్నలకందరికీ ఏ రకంగా ఉండాలి, మనం ఏ రకంగా పనిచేయాలి. అత్యధిక మెజారిటీ స్టేట్ లోనే ఏ నియోజకవర్గంలో రాని మెజార్టీని తీసుకొచ్చి మన జగనన్నకు గిఫ్ట్ ఇద్దామని తెలియజేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎస్సీ కులంలో ఎవరైనా పుడతారు అని చరిత్రలో ఒక హీనుడుగా మిగిలిపోయారు. కానీ మా జగనన్న మాకు అగ్రస్థానాన్ని కల్పించినటువంటి మహానుభావుడు. మా ఎస్సీలంతా ఉన్నంత వరకు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక సైనికుల్లాగా పనిచేస్తామని తెలియజేస్తూ, జగనన్న మా
జై భీమని జై జగన్ అనే నినాదముతో మారు మోగుతుందని తెలియజేస్తున్నాము. అంతేకాకుండా అన్న ఆ రోజు 18వ తేదీ ఈ నియోజకవర్గం నుంచి కూడా ఎక్కువ మందిని అక్కడ తరలించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మనము 2024లో అత్యధిక మెజారిటీ తీసుకురావాలని నేను కోరుకుంటున్నా. ఓబ్లేష్ భయపడతా ఉన్నాడు. మన రోకొండ బాగా మాట్లాడింది కదా, ఓకేనా? బాగా అందరిని ఉత్సాహపరిచింది. నాకు చాలా రోజుల నుంచి పరిచయము, యువకుడు, చిన్న వయసులోనే శాసనసభ్యులు, కర్నూలు లాంటి పెద్ద కేంద్రానికి అయ్యారు. అట్లాంటి మన ప్రియతమ నాయకుడు హఫీజ్ ఖాన్ గారిని మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. గౌరవనీయులు పెద్దలు, పోరాట యోధుడు, విద్యావంతుడు, ప్రజల పక్షాన నిలబడివాడు, గెలుపు ఓటములకు తట్టుకొని నిలబడివాడు, మనందరి ప్రియతమ నేత మన విశ్వేశ్వరరెడ్డి అన్న గారికి, మన ఎంపీ తల రంగనాయ్ గారికి, మాజీ మంత్రివర్యులు శంకరనారాయణ గారికి, మరి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, ఇక్కడికి వచ్చేసిన అన్న తమ్ములకు, అక్క చెల్లమ్మలకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం. అస్సలాము అలైకుం. ఈరోజు ఉర్వకొండ దద్దరిల్లిపోయింది అనుకుంటా. అసలు ఇంత ఉత్సాహము, ఇంత ఎనర్జీ, ఇంత కరెంటు 4 నెలలు ఎక్కడ కూడా నేను చూడలేదని చెప్పి కూడా మీకు అందరికి తెలియజేసుకుంటున్నా. ఎవరికైనా టచ్ చేస్తే కూడా షాకు కట్టేటట్టు ఉన్నారు మీరందరూ. అయినా ఒక్కసారి ఈనాడు వాళ్ళు ఉంటే, లేదంటే మన ఏబిఎన్ ఛానల్ వాళ్ళు ఉంటే, లేదంటే TV5 వాళ్ళు ఉంటే కొంచెం ఒక్కసారి కెమెరా తిప్పన్నా అని చెప్పి వాళ్ళకి అడుగుతున్నా. ఎందుకంటే మనం పోయిన తర్వాత కెమెరా ఫోటోలు తీసుకుంటారు వాళ్ళందరూ. ఈరోజు నిజంగా చెప్పాలంటే ఉర్వకొండకు జగనన్న వచ్చినాడా? రాలేదు. జగనన్న బొమ్మ మాత్రం వచ్చింది. జగనన్న బొమ్మ పెట్టుకొని మన విశ్వేశ్వరరెడ్డి అన్న ప్రేమతో పిలిస్తే మీరందరూ ఇంతమంది వేలాది మంది తరలి వచ్చినందుకు మీకందరికీ పేరు పేరున శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే ముందు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే ముందు చంద్రబాబు నాయుడు గారు వచ్చినారు. మహిళలకు మోసం చేసినారు, రైతులకు మోసం చేసినారు, నిరుద్యోగులకు మోసం చేసినారు. 600 హామీలు ఇచ్చి 6 హామీలు కూడా నెరవేర్చలేదు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి సంక్షేమం అందుతుంది. ఈరోజు నేను మీ అందరి ముందర ఒక మాట అడగదలుచుకుంటున్నా. గత ప్రభుత్వంలో 600 హామీల్లో నుంచి 6 హామీలు నాకు వచ్చినాయి, లేదంటే నా కుటుంబ సభ్యులకు వచ్చినాయి, లేదంటే నా ఫ్రెండ్స్కు వచ్చినాయి, నా మిత్రులకు వచ్చినాయి, నాకు తెలిసిన వాళ్ళకు వచ్చినాయి అని చెప్పి ఈ స్టేజ్ పైన నిలబడి చెప్తే వాళ్లకు ₹1,00,000 బహుమతి ఇస్తా అని చెప్తున్నా. చంద్రబాబు నాయుడు ఇచ్చినాడా? మోసం చేసినాడా? క్లారిటీ ఉందా మనకు? మరి ఇప్పుడు కూడా 6 హామీలు అంటున్నాడు. అప్పుడు 600 హామీలు ఇచ్చి ఇయ్యలేదు, ఇప్పుడు 6 హామీలు అని చెప్పి చెప్తున్నాడు. కానీ జగనన్న ఏం చేసినాడు? జగనన్న వస్తేనే మన వాళ్లకు ఎక్కడ కూడా ఇంటి నుంచి ఒక అడుగు కూడా బయట పెట్టకుండా, మీరు ఏ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, లంచాలు లేకుండా, విపక్ష లేకుండా, జన్మభూమి కమిటీ లేకుండా, మీ ఆత్మగౌరవానికి ఓ సెల్యూట్ కొడుతూ ఇది మీ భిక్ష కాదు, ఇది మీ హక్కురా అని చెప్పి మీ ఇంటికి వాలంటీర్ని పెట్టి, సచివాలయ సిబ్బందిని పెట్టి, మీ ఇంటికి అమ్మ ఒడి ఇచ్చి, చేయూత ఇచ్చి, ఆసరా ఇచ్చి, సున్నా వడ్డీ ఇచ్చి, ఇళ్ల బట్ట ఇచ్చి ప్రతి ఒక్కరికి ఆదుకున్న ఒక గొప్ప నాయకుడు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
ఎవరైనా ఉన్నారా అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఈరోజు నిజంగా చెప్పాలంటే మన పిల్లలకు మనం ఎవరు చదివించుకోవాలా చెప్పక, మన పిల్లలకి ఎవరు చదివించుకోవాలా? మనమే చదివించుకోవాలా. కానీ మన దగ్గర డబ్బులు ఉన్నాయా? లేవు. నేను చూస్తుంటే చంద్రబాబు నాయుడు హయాంలో ఆయన ఏదో పెద్ద విజనరీ, చాలా 14 సంవత్సరాలు చేసిన ముఖ్యమంత్రి, ఆయన చాలా పెద్ద మనిషి అని చెప్తారు. నేను నా కళ్ళారా చూసిన 2 పిల్లలుంటే అమ్మాయికి గవర్నమెంట్ స్కూల్ తెలుగు మీడియంలో పంపించి, అబ్బాయికి ఇంగ్లీష్ మీడియం స్కూల్కి పంపించి అప్పులు పాలైన కుటుంబాలకి చంద్రబాబు నాయుడు హయాంలో చూసిన. కానీ జగనన్న వచ్చిన తర్వాత ఏం చేసినాడు? జగనన్న వచ్చిన తర్వాత మన పిల్లలకి మీరు చదివియండి, నేను అమ్మఒడి ఇస్తా అని చెప్పిన ఏకైక గొప్ప దమ్మున్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. నిజంగా చెప్పాలంటే భారతదేశంలో ఉండే ముఖ్యమంత్రులందరికీ సవాల్ చేస్తున్నా, చంద్రబాబు నాయుడుకి కాదు, భారతదేశంలో ఉండే ప్రతి ముఖ్యమంత్రికి సవాల్ చేస్తున్నా. మా దగ్గర పేద వర్గాల పిల్లల కోసం ఎలాగైతే జగనన్న చేస్తున్నాడో అలా మీరందరూ చేస్తే భారతదేశం ఒక గొప్ప దేశం కాగలుగుతుంది. మీరందరూ జగనన్న మోడల్ని కాపీ కొట్టాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా. ఈరోజు మన పిల్లలకి చదివిస్తే అమ్మఒడి ఇస్తున్నాడు. మీ పిల్లలు స్కూల్ చదువుకున్న తర్వాత డిగ్రీ చదువుకోవాలనుకుంటే మన దగ్గర డబ్బులు ఉండవు. కానీ జగనన్న ఏం చెప్తున్నాడు? మీరు డిగ్రీ చదివించండి, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన నేను ఇస్తా అని చెప్తున్నాడు. అక్కడికి ఆగడం లేదు. మన పిల్లలు నిజంగా మంచిగా చదువుకునే వాళ్ళు ఉంటే ప్రపంచంలోనే ఏ 100 యూనివర్సిటీల్లో ఎక్కడైనా వాళ్ళకు అడ్మిషన్ వస్తే ₹1,00,00,000 వాళ్ళకి మీరు చదువుకోండి నేను ఉన్నాను అని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. మనం అప్పుల పాలు ఎప్పుడైతాం? విద్య కోసం అప్పుల పాలైతాం, వైద్యం కోసం అప్పుల పాలైతాం, పెళ్లి కోసం అప్పుల పాలైతాం. ఈరోజు విద్యని ఫ్రీ చేసినాడు. మన పిల్లలకి స్కూల్ బ్యాగ్ ఇచ్చినాడు, టెక్స్ట్ బుక్లు ఇచ్చినాడు, స్కూల్ షూస్ ఇచ్చినాడు, సాక్స్ ఇచ్చినాడు, బ్యాగ్ ఇచ్చినాడు, ఇంగ్లీష్ మీడియం చదువు ఇచ్చినాడు, నాడు నేడులో స్కూల్ మార్చినాడు, వాళ్లకు ట్యాబులు ఇచ్చినాడు, వాళ్లకు బైజూస్ యాప్ ఇచ్చినాడు. అంటే ఒక్క గొప్ప నాయకుడు, మనసున్నవాడు, మనకు ప్రేమించేవాడే ఈ పని చేయగలుగుతాడు. కానీ ఓట్ల కోసం రాజకీయం చేసేటోళ్ళు ఈ పని చేయలేరు. ఒక్క రాజశేఖర రెడ్డి గారి కొడుకు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేయగలుగుతున్నారని చెప్పి మీకు చెప్తున్నా. మరి 100 యూనివర్సిటీల్లో ప్రపంచంలోనే ఎక్కడైనా పోయి చదువుకుంటే ₹1,00,00,000 నేను పెడతా అని చెప్పి చంద్రబాబు నాయుడు నువ్వు ఎందుకు చెప్పలేకపోయినావు అని చెప్పి నీకు సూటిగా అడుగుతున్నా. ఈరోజు వైద్యం కోసము మనం మనిషిని కాపాడుకోవాలన్నా, అప్పుల పాలు అయిపోవాలన్నా, చచ్చిపోవాలన్నా, చంపేయాలన్నా, వదిలేయాలన్నా అనే పరిస్థితిలో ఆరోగ్యశ్రీ కానీ హాస్పిటల్స్ కానీ ఉండినాయి. కానీ ఈరోజు హాస్పిటల్స్ కట్టినాడు, ఆరోగ్యశ్రీని బలంగా చేసినాడు. 25 లక్షల వరకు మొత్తం వైద్యం ఫ్రీ చేసిన ఏకైక ముఖ్యమంత్రి మొత్తం భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి మీకు తెలియజేసుకుంటారు. ఈరోజు మీరు బెంగళూరుకి వెళ్ళండి, చెన్నైకి వెళ్ళండి, హైదరాబాద్కి వెళ్ళండి, ఏ హాస్పిటల్లో అయితే మనం ఆలోచన చేయలేమో ఆ హాస్పిటల్లో ఈరోజు ఫ్రీ వైద్యం చేపిస్తున్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేపిస్తున్నాడని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా. మా అక్క చెల్లెమ్మలకైతే పూర్తిగా నిర్వీర్యం చేసినాడు. ఈరోజు 0 వడ్డీ ఇచ్చి, చేయూత ఇచ్చి, ఆసరా ఇచ్చి వాళ్లకు నేను విన్నాను, నేను ఉన్నాను, మీకు తోడుగా నిలబడతాను అని చెప్పి ఈరోజు మహిళల ఆత్మగౌరవం పెంచినారంటే జగన్మోహన్ రెడ్డి గారు పెంచినారు. ఈరోజు నిజంగా చెప్పాలంటే ఉర్వకంట నియోజకవర్గంలో ఎప్పుడైనా ఇన్ని ఇళ్ల పట్టాలు వచ్చినాయా అని చెప్పి నేను అడుగుతున్నా. వచ్చినాయన్నా? చంద్రబాబు నాయుడు ఇచ్చినాడా? ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే ఇచ్చినాడా? ఇయ్యలా కదా. ఎన్ని ఇచ్చినారు తెలుసా ఇళ్ల పట్టాలు? ఎన్ని ఇళ్ల పట్టాలు ఇచ్చినారు తెలుసా అన్నమ్మా? 10,000 పైన ఇళ్ల పట్టాలు ఈరోజు ఈ నియోజకవర్గంకి ఇచ్చినాడు. మా విశ్వేశ్వరరెడ్డి అన్న కొట్లాడి పోరాడి ఈరోజు తీసుకొని రాగలిగినాడని చెప్పి నేను ఈరోజు చెప్పగలుగుతున్నా. ఇదే టౌన్ లోనే 4,000 మందికి ఈరోజు ఇళ్ల పట్టాలు ఇప్పించే కార్యక్రమం చేసినాడు. మనకు కావాల్సింది ఏమి? విద్య కావాలి, వైద్యం కావాలి, ఇల్లు కావాలి, వాళ్లకు
రైతు భరోసా కేంద్రాలు కావాలి, రైతులు బాగుండాలి, మహిళలు బాగుండాలి. అవన్నీ పనులు కూడా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు ఉంటే, మోసం చేసే మనిషి, అబద్ధాలు చెప్పే మనిషి, వెన్నుపోటు పరిచే మనిషి, మిమ్మల్ని కూలీళ్ళగానే పెట్టాలా, మీ బతుకుల్లో ఎప్పటికీ కూడా పేదరికమే ఉండాలా, మీరు ఎప్పుడు కూడా వాళ్లకు బానిసలగానే ఉండాలా అని చెప్పి మనస్తత్వంతో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎక్కడ, జగన్మోహన్ రెడ్డి ఎక్కడ అని చెప్పి మీకు అందరికీ అడుగుతున్నా. ఈరోజు నిజంగా చెప్పాలంటే ఈ టైం సరిపోదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులకి ఈరోజు ఇదే నియోజకవర్గంలో ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి, ఎన్ని వేల కోట్ల రూపాయలు చేశారో తెలుసా అన్న మీకు? తెలుసా అన్న? ప్రతి కుటుంబంలో ₹1,00,000 నుంచి 10 లక్షల రూపాయల వరకు కూడా ఈరోజు అభివృద్ధి అయింది. అలాగే ఈ నియోజకవర్గంలో 3,000 మందికి 3,000 కోట్లతో ఈరోజు అభివృద్ధి చేసినామని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాం. అలాగే మా మైనార్టీ సోదరులకు కూడా చెప్తున్నా, मेरे भाइयों को भी बोल रहा हूं भाई कि आप लोगों को अगर 2 నిమిషాలు విశ్వన్న మాట్లాడుతాడు. ప్రణయ్ ముందరికి రావాలా. ఈరోజు విశ్వన్నతో పాటు ప్రణయ్ కూడా మీ అందరితో కలిసి మీ అందరి కోసం ఈరోజు కష్టపడుతున్నాడు. తన నాన్న అడుగుజాడల్లో మీకందరికీ సేవ చేస్తున్నాడు. మీరందరూ మా విశ్వన్నకు కానీ ప్రణయ్కి కానీ ప్రతి ఒక్కరికి ఈరోజు జగనన్న కుటుంబానికి రాబోయే కాలంలో ఎమ్మెల్యే క్యాండిడేట్ కి, ఎంపీ క్యాండిడేట్ కి మీరందరూ కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రణయ్ మీ అందరి కోసమే ఎక్కడైనా పోయి ఉండొచ్చు, ప్రణయ్ హైదరాబాద్ లో, బెంగళూరులో ఉండొచ్చు, కానీ ఉర్వకంటలో ఉండి మీకందరికీ సేవ చేయాలని చెప్పి అనుకుంటున్నా. మా ప్రణయ్ని కూడా మీరందరూ ఆశీర్వదించాల. మా విశ్వన్నకు ఎట్లయితే తోడుగా నిలబడ్డారో మా ప్రణయ్కి కూడా అట్లే చేయాలి. ఎందుకంటే ఇలాంటి యువకులు, చదువుకున్న వాళ్ళు, నిస్వార్థంగా ఉండే వాళ్ళు వచ్చి మీ అందరికీ సేవ చేస్తేనే పైన ముఖ్యమంత్రి జగనన్న కావాలి, ఇక్కడ ఉర్వకండలో విశ్వన్న రావాలి, అప్పుడే మన తలరాతలు మారుతాయి అని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా. మా మైనార్టీ సోదరులకు కూడా చెప్తున్నా, అన్న మనం ఎప్పుడు కూడా ఎవరైతే మనకు సాయం చేసినాడో వాళ్ళని మర్చిపోకూడదు. ఈరోజు 26,000 కోట్ల రూపాయలతో ఈరోజు జగనన్న మనకు సంక్షేమం చేసినాడు. మన పిల్లలకి చదివిస్తున్నాడు. ఈరోజు హాజీలకు వాళ్ళకు డబ్బులు ఇస్తున్నాడు. ఈరోజు ఇమాం మౌజన్లకు డబ్బులు ఇస్తున్నాడు. ఈరోజు ప్రతి చోట కూడా మైనార్టీలకు చంద్రబాబు నాయుడు దేశద్రోహం కేసు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం 4 ఎమ్మెల్యేలు ఇచ్చి, 4 ఎమ్మెల్సీలు ఇచ్చి, వాళ్ళకు డిప్యూటీ సీఎం ఇచ్చి, డిప్యూటీ చైర్పర్సన్ ఇచ్చి తన పక్కన కూర్చోబెట్టుకున్నాడని చెప్పి తెలియజేసుకుంటూ, మీ అందరి ఉత్సాహం చూస్తుంటే ఖచ్చితంగా మీరు మాత్రము విశ్వన్నకి గుండెల్లో పెట్టుకున్నారని చెప్పి తెలిపోతుంది. రాబోయే రోజుల్లో ఇంకా కసితో మీ గుర్తుడు ఎట్లా ఉండాలంటే ఆ ఈవీఎం మెషిన్ బటను చూస్తేనే కనపడ, కొంచెం వెనక్కి కిందికి పోయింది కదరా అని చెప్పి ఎట్లా గుద్దాలంటే అట్లా గుద్దాలి. ఏం గుద్దాలి? ఫ్యాన్ గుర్తు పైన గుద్దాలి. ఎవరి కోసం గుద్దాలి? జగనన్న కోసం గుద్దాలి. ఎవరి కోసం గుద్దాలి? విశ్వన్న కోసం గుద్దాలి. ఎందుకంటే ఆయనకు ఎన్ని కష్టాలు వచ్చినా, కోవిడ్ వచ్చినా, కరోనా వచ్చినా, ఇబ్బందులు వచ్చినా మీకు బటన్ నొక్కి మనందరి ఇంట్లో వెలుగు నింపినాడు. కాబట్టి జగనన్నకు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. జగనన్నకి కాపాడుకోవాలనా లేదా? జగనన్న ఎవరి కోసం చేస్తున్నాడు? ఎవరి కోసం చేస్తున్నాడు? మన కోసం చేస్తున్నాడు. జగనన్న అవసరం ఎవరికి ఉంది? ఎవరికి ఉంది? మనకుంది. సో జగనన్న కాపాడుకుందామా? జగనన్న కాపాడుకుందామా? విశ్వనాథకి కాపాడుకుందామా? మరి మీరు చూపించిన ఈ ప్రేమ, ఈ ఆప్యత, ఇక్కడ ఇన్ని గంటల నుంచి నిలబడి ఇంత ఓపిక నిలబడిన ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను లాస్ట్ లో ఒక్క మాట మీ అందరి నుంచి వినాలనుకుంటున్నా. ఏందది? జై జగన్, జై జగన్, జై జగనన్న. మా విశ్వన్నకు జై విశ్వన్న. నాకు గురువు లాంటి వాడు, నాకు పెద్ద అన్న లాంటి వాడు. నేను ఎమ్మెల్యే కానప్పుడు కూడా నాకు దశ దిశ చూపించి నాలాంటి వాళ్లకు ప్రోత్సహించిన మనిషి. మంచి మనుషులకు మనం కాపాడుకోవాలి. మంచి మనుషులకి రాజకీయాల్లో కాపాడుకోకపోతే దౌర్జన్యాలు చేస్తే వాళ్ళు వచ్చేస్తారు. కాబట్టి మనము విశ్వన్నకు కూడా చాలా బలంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.
గత ఎన్నికల్లో చిన్న చిన్న తప్పులు జరిగిండొచ్చు, కానీ ఈసారి మాత్రము ఆయన ఓడినా గెలిచినా మీ అందరి కోసం బతుకుతున్నాడు కాబట్టి మీ పైన ఈరోజు భారం ఉంది. విశ్వన్నకు ఆ భారం మీరు తీర్చుకోవాలంటే రాబోయే ఎలక్షన్లలో విశ్వన్నకు భారీ మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ విశ్వన్న. జై జగనన్న, జై జగనన్న. మనం పిలిచిన వెంటనే పాపం 10 గంటలు కూడా లేదు, అంతలోగానే మనం పిలిచిన వెంటనే ఉరవకొండ ప్రజల పట్ల ఒక మంచి అభిప్రాయంతో వచ్చి మీకు అందరికీ సందేశం ఇచ్చిన శాసనసభ్యులు హఫీజ్ ఖాన్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరినీ కోరేదేమంటే మీకు చాలా టైం అయినప్పుడు ఒక కాలు బయట పెడతా ఉన్నారు, కానీ మన టౌన్లో అత్యధికంగా ఉన్నటువంటి చేనేత వర్గానికి సంబంధించిన లీడర్లను పిలిచాం. వాళ్ళు రాష్ట్ర నాయకులు రాలేకపోయారు. మన రాష్ట్ర సభ్యులు చంద్రమ్మ గారు ఉన్నారు, మన రంగన్న గారు అద్భుతంగా మాట్లాడే ఉపన్యాసకుడు రంగన్న గారు కూడా వేదిక మీద ఉన్నాడు. మన నియోజకవర్గంలో అత్యధికంగా చాలా చోట్ల కంటే ఎస్టీలు ఉన్నారు. మాకెంతో ఆత్మీయుడు మన అశ్వత్థ నాయక్ గారు మాట్లాడాల్సి ఉంది. అదేవిధంగా మిత్రులు హరీష్ యాదవ్ మనకు ఆత్మీయ మిత్రుడు, అదేవిధంగా మన పాప లిఖితమ్మ మనందరికి కూడా ఎప్పుడైనా కూడా ధైర్యాన్ని ఇచ్చి మైనారిటీల్లో తిరిగి మన స్థానికుల్లాగా మారిపోయిన నదీం మహమ్మద్ గారు ఉన్నారు. ఇప్పుడు మీ అందరి ఉత్సాహాన్ని చూస్తుంటే ఇప్పుడు ముందుగా చంద్రమ్మ గారు మాట్లాడే ముందుగా ప్రణయ్కి అవకాశం ఇస్తున్నా. ప్రణయ్ని మాట్లాడాల్సిందిగా హలో, ముందుగా మీ అందరి అభిమానం చల్లగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సామాజిక సాధికార యాత్రకు వచ్చేసినటువంటి రాష్ట్ర నాయకులకు, అదేవిధంగా మన అనంతపురం జిల్లా నాయకులకు, ఉరవకొండ నియోజకవర్గ ప్రజలందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందుగా ఈ సభకు నేను పరిచయం చేసుకుంటున్నాను. నేను మీ అందరి పోరాటాల యోధుడు, నిత్యం ప్రజల్లోనే ఉంటూ ప్రజల పక్షం కోసం పోరాటం చేస్తున్నటువంటి మీ విశ్వేశ్వరుడు కుమారుని నేను. ఈరోజు మీరు చూపిస్తున్నటువంటి మీ అభిమానం చూస్తుంటే ఇక్కడ జగనన్న లేడు. ఉన్నాడా జగనన్న? ఎక్కడ వరకు వినపడాలి? ఎక్కడ దాకా? పార్ట్ టైం ఎమ్మెల్యే ఇంటి వరకు వినపడాలి. అట్లా అర్చాలందరూ కూడా. ఒక్క జగనన్న బొమ్మ పెట్టుకుంటేనే మీరు ఇంతమంది వచ్చినారంటే రానున్న రోజుల్లో జగనన్న ఈ ఉరవకొండకు వస్తే ఈ ఉరవకొండ ప్రాంతం అంతా కూడా దద్దరల్లుతుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. చాలా మంది రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడినారు, కానీ నేను ఈ ఉరవకొండ రాజకీయం గురించి మాత్రమే మాట్లాడతాను. ఈరోజు ఈ ఉరవకొండ నియోజకవర్గంలో కూడా ఎంతో మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఎంపీటీసీలు చేసినాం, సర్పంచులు ఇచ్చినాం, అదేవిధంగా జెడ్పీటీసీలు, ఎంపీపీలు, కార్పొరేషన్ మెంబర్లు అన్ని కూడా ఈ ఉరవకొండ నియోజకవర్గంలో జగనన్న గారి ఆధ్వర్యంలో విశ్వేశ్వర రెడ్డి గారి కృషి వల్ల ఈరోజు మనమందరం కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు
ఈ నియోజకవర్గంలో స్థానం కల్పించినాం. నేను అడుగుతున్నానన్నా, కొద్దిసేపు సైలెంట్ ఉన్నాను ప్లీజ్. నేను అడుగుతున్నా, ఈరోజు ఏ రాజకీయ నాయకుడైనా ముందున్న 30 సంవత్సరంలో ఏ పార్టీ అయినా ఇన్ని వేల మందిలకు, బీసీ, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు ఇంత గౌరవం ఇచ్చినారా? ఒక జగనన్న తప్ప అని చెప్పి మీ అందరినీ అడుగుతున్నాను. వీటితో పాటు మీ అందరికి ఒక 2 నిమిషాలు మాట్లాడి ముగిస్తా. టైం తక్కువ ఉంది, ఎంతో మంది దూరం వెళ్ళాలా, మళ్ళా నాన్న కూడా మాట్లాడాలా, కాబట్టి 2 మాటలు మాట్లాడతా. మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, కరెక్ట్ గా 90 రోజులు మనకి సమయం మాత్రమే ఉంది. ఈ 90 రోజుల్లో మనం అందరం కూడా పిడకలు బిగించి ఒక్కొక్కళ్ళు మనమందరం కలిసికట్టుగా ముందుకు పోయి ఈ ఉరవకొండ నియోజకవర్గంలో విశ్వేశ్వరరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో మనమందరం కూడా గెలిపించుకుందామని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ చెప్తున్నా. అక్క, మీ అందరిని అడుగుతున్నా, చాలా మంది ఉరవకొండ ప్రజలను అడుగుతున్నా. ఉరవకొండ పట్టణ టౌన్ లో నేను మా అమ్మ ఎన్నికల ప్రచారంలో ఆ రోజు మా నాన్న హార్ట్ ఆపరేషన్ ఇంట్లో ఉంటే మేము వచ్చి అడిగితే చాలా మంది అన్నారు, మీరు వస్తే ఇంటి పట్టా తీసేస్తారు కదా అని చెప్పినారు వాళ్ళందరూ కూడా. కానీ ఆ రోజు ఇచ్చినటువంటి పట్టాలన్నీ కూడా దొంగ పట్టాలు ఇచ్చినారు. ఎవరా దొంగ పట్టాలు ఇచ్చిందన్నా? ఎవరిచ్చింది? నా దృష్టిలో దొంగని మీరు ఏదన్నా వేసుకోండి. కాబట్టి మీ అందరికీ చెప్తున్నా, జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత 1 సంవత్సరం లోపల ఉరవకొండ నియోజకవర్గంలో నిరుపేదలందరికీ కూడా ఇంటి పట్టాలు ఇప్పించిన ఘనత విశ్వేశ్వరరెడ్డి గారిదని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ, మీ అందరూ మనస్ఫూర్తిగా ఇంటికి పోయినాక ఒకటే ఆలోచించండి. ఇంటికి పోయినాక పడుకున్నాక మీ గుండెల మీద చెయ్యేసుకోండి. ఒక్కసారి గుండెల మీద చెయ్యేసుకొని ఒకటి ఆలోచించండి అక్క, అన్న. అందరికీ చెప్తున్నా, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా, ఈ నియోజకవర్గంలో గెలిచినప్పుడు విశ్వేశ్వరరెడ్డి మనందరి కళ్ళ ముందున్నాడు, ఓడిపోయినప్పుడు కూడా మనందరి ముందు విశ్వేశ్వరరెడ్డి మాత్రమే ఉన్నాడన్న. వేరే ఏ నాయకుడు లేడు, ఎవడు రారు. అయితే ఫ్లెక్సీ స్టార్లు ఉంటారు, లేకపోతేనేమో ఢిల్లీ స్టారు, హైదరాబాదు, విజయవాడలో కూర్చునే వాళ్ళు ఉంటారు. కానీ విశ్వేశ్వరరెడ్డి మాత్రమే లోకల్ అని చెప్పి మీ అందరికీ చెప్తున్నా. మీకు పని చేసే విశ్వేశ్వరరెడ్డి కావాలా, లేకపోతే అమావాస్యకి పుణ్యానికి అత్తగారి ఇంటికి వచ్చేటువంటి పయ్యావుల కేశవ్ గారు మీరే నిర్ణయించుకోండి అన్న. 30 ఏళ్ల నుంచి జరగని అభివృద్ధి, సంక్షేమం ఈ ఉరవకొండ నియోజకవర్గంలో ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో మాత్రమే జరిగింది. మీరు ఈసారి మళ్ళొకసారి జగనన్నకి అవకాశం ఇస్తే ఈ నియోజకవర్గంలో మా నాన్న విశ్వేశ్వరరెడ్డి గారికి మీరందరూ కూడా, మీ అందరికీ శిరస్సు వంచి నేను అందరినీ కూడా కోరుతున్నా, ఇదొక్క అవకాశం ఇవ్వండి. వచ్చే 40 సంవత్సరాలు కూడా ఈ ఉరవకొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి దశలో నడుపుతామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, మీరందరూ చూపించినటువంటి ఆప్యాయత, అభిమానానికి నిజంగా సెల్యూట్ కొడుతున్నాను. ఈరోజు ఇదేదో ఒక మామూలు యాత్రలా కాకుండా, మనం ఎన్నికల్లో గెలిచిన తర్వాత వచ్చినప్పుడు జైత్ర యాత్ర ఎట్లుంటుందో ఆ రకంగా ఈరోజు మీరందరూ కూడా మీ అందరి ఆశీస్సులు ఇచ్చారు. మనమందరం ఈ 90 రోజులు కలిసి కష్టపడదామా అని అడుగుతున్నాం మిమ్మల్ని అందరినీ. ఎక్కడా కూడా మనం గెలుస్తున్నామని చెప్పి ఎక్కడా కూడా ఓవర్ కాన్ఫిడెంట్ పోకుండా ప్రతి ఊరిలో మనం మెజార్టీ తేవాలా. ఈ సభాముఖంగా తెలుగుదేశం వాళ్ళకు కూడా ఒక్క మాట చెప్తున్నాను. నేను చెప్పొచ్చో లేదో నాకైతే తెలియదు, కానీ ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఒకే ఒక మాట చెప్తున్నా, దయచేసి మీరు మీ నాయకుడిని నమ్మి, మీ నాయకుడు చెప్తే విర్రవీగేది, రెచ్చిపోయేది మానుకోండి అని చెప్పి తెలుగుదేశం వాళ్ళకి చెప్తున్నా. ఎందుకంటే మహా అయితే మీ నాయకుడు 5 సంవత్సరాలు ఉంటాడు రాజకీయాల్లో. వచ్చే 40 సంవత్సరాలు ఈ ఉరవకొండ నియోజకవర్గంలో
మీ విశ్వేశ్వరరెడ్డి బిడ్డ ఉంటాడు అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. అసలే నాకు ఒక అలవాటు ఉంది, ఏదన్నా నాకు ఇస్తే అది వెనక్కి తిరిగి చక్రవడ్డీతో సహా తిరిగిచ్చే అలవాటు నాకు ఉంది. ఎవరు కూడా ఈ ఉరవకొండ నియోజకవర్గంలో సవాల్ విసురుతున్నా, ఈసారి ఎవడని రిగ్గింగ్ చేసే మొగాడు మనగాడు ఉంటే రమ్మని అని చెప్తున్నా. మీ విశ్వాన్న బిడ్డ మీ ముందుంటాడని చెప్తున్నా. ఎవరు కూడా ఈసారి అట్లాంటివి జరగవు. మనమందరం కూడా కలిసి కట్టుగా పనిచేద్దాం, ధైర్యంగా అడుగులు ముందుకేద్దామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జగన్. ఫ్యాన్ గుర్తుకే, ఫ్యాన్ గుర్తుకే, ఫ్యాన్ గుర్తుకే. థ్యాంక్ యూ. ఇప్పుడు మన స్టేజ్ మీద ఉన్న వాళ్ళే మన ఆఫీస్ సార్ గారు చెప్తా ఉన్నాడు, మీ వాళ్ళకి ఎంత ఓపిక ఉంది, ఎంత పట్టుదల ఉంది, ఇంతసేపు మీటింగ్ లో నిలబడినారని చెప్పి చెప్తా ఉన్నాడు. ఈ సందర్భంగానే మిమ్మల్ని అందరినీ నేను కోరేదేమంటే మన భీమా మిమ్మల్ని అందరినీ నేను కోరేదేమంటే మన స్టేజ్ అంతా కూడా ఊపి పడేసే రంగన్న గారు మాట్లాడాలి. ఇంకా మన అశ్వత్ నాయక్ గారు, వేల మంది ఎస్టీలు మన నియోజకవర్గంలో ఉన్నారు, వాళ్ళందరికీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మన అశ్వత్ నాయక్ గారు, మన లిఖిత గారు, నా ప్రియమిత్రుడు రమణ గారు, నదీం గారు, ఇట్లా అందరూ 5-5 నిమిషాలు మాట్లాడిద్దాం. మీరందరూ వాళ్ళని గౌరవించాలా. వాళ్ళందరికంటే ముందు మన ఉరవకొండ ముద్దు బిడ్డ, చేనేతల ముద్దు బిడ్డ, మనందరికీ చేనేతలు అత్యధిక జనాభా ఈ టౌన్ లో ఉన్నారు, వారందరినీ మనం గౌరవించాల్సిన అవసరం ఉంది. వారందరి తరపున ఈరోజు రాష్ట్ర నాయకులను ఆహ్వానించినాం. వాళ్ళు వివిధ కారణాల వల్ల రాలేకపోయారు. ముఖ్య అతిథి వాళ్ళ అన్న నిన్నటి రోజే హత్యకు గురి కావడం వల్ల ఆమె కూడా రాలేకపోయింది. ఇప్పుడు మన మాజీ మండల అధ్యక్షులు, రాష్ట్ర నాయకురాలు మన చంద్రమ్మ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. ఉరవకొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్, అలాగే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వై విశ్వేశ్వరరెడ్డి గారికి, అలాగే వేదిక మీదున్న అధిరత మహారథులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, అన్నలకు అక్కలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మన రాష్ట్రంలో చేనేతలు 80,886 మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా జగనన్న పాదయాత్రలో వాళ్ళు కష్టాల్ని కళ్ళారా చూసిన వ్యక్తి. ఎందుకంటే గత ప్రభుత్వంలో మనం చూసాం, ప్రతి చేనేత వ్యవస్థ అనేది అతలకుతలం అయిపోతే ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటే దానికి జగనన్న పాదయాత్రలో చెప్పారు, నేనున్నాను, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు ఎంతవరకు అయితే అంతవరకు మీ అందరికీ సహాయపడతానని మాట ఇచ్చారు. ఇదే ధర్మవరంలో అప్పటి నుంచి గెలిచిన వెంటనే మనకి చేనేతలకు ఇప్పటికే 5 సార్లు ప్రతి ఏటా 24,000 చొప్పున ప్రతి ఏటా వేయడం జరిగింది. కరోనా సమయంలో అయితే చేనేతలకి 2 సార్లు వేశారు. ఇంత పెద్ద గొప్ప మనసున్న మహారాజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అటువంటి వ్యక్తికి మనం చేనేతలు ఎంత రుణపడినా తక్కువే. ఎందుకంటే కష్టకాలంలో ఉన్న ఆదుకొని గత ప్రభుత్వం ధర్నాలు, దీక్షలు, పోరాటాలు చేస్తే 3 నెలలు డబ్బులు వేస్తే 6 నెలలు ఎగ్గొట్టేవాళ్ళు. ప్రతిరోజు ఇల్లు పట్టాలకైతేనేమి, లెట్రిన్లకు అయితేనేమి, ఏమి కావాలా అన్న ధర్నాలు, దీక్షలు విశ్వేశ్వరరెడ్డి గారి నాయకత్వంలో చేసి సాధించుకున్నవే తప్ప వాళ్ళు ఎవరు 1 రూపాయి కూడా ఆ ప్రభుత్వం నుంచి ఏది
ఆసరా చేనేతలు పొందలేదు. ప్రతి ఒక్కటి కరప్షన్. ఆ కరప్షన్ నుంచి బయట జగనన్న ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి బయటపడ్డాం. ఈరోజు చేనేతలంతా సుఖశాంతులతో ఉన్నారు అంటే ముఖ్య కారకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో కేవలం 442 కోట్లు మాత్రమే గత ప్రభుత్వం ఖర్చు పెడితే ఈరోజు జగనన్న ప్రభుత్వంలో 3,70,600 కోట్లు ఖర్చు పెట్టింది అంటే ఇది ఆషామోషి విషయం కాదు. మనం బీసీలందరూ ఐక్యమత్యం కావాలి, జగనన్నకి తోడు ఉండాలి, విశ్వాన్నని నడిపించాలి. యావత్ మన అనంతపూర్ జిల్లాలోనే భారీ మెజార్టీ తెస్తారని భావిస్తూ ప్రతి ఒక్కళ్ళు విశ్వానికి తోడుగుంటారని చెప్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మన ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన మన ఎంపీపీ గారు ఉన్నారు, అదేవిధంగా అశ్వత్ నాయక్ గారు మనందరి తరపున గెస్ట్ గా వచ్చారు. వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. సభాధ్యక్షులు మన ప్రియతమ నాయకులు వై విశ్వేశ్వరరెడ్డి గారు, आज को से गोर भाइयों ने भाई बहनों सुनो राम राम, जय सेवालाल, जय सेवालाल. ఇక్కడ వచ్చిన మా బంజారా సోదరి సోదరిమణులకు వారందరికీ మరి ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన మన గౌరవ మిత్రులు శ్రీ విశ్వేశ్వరరెడ్డి గారు, మరి ఇక్కడ మన గౌరవ పార్లమెంట్ సభ్యులు తలారి రంగయ్య గారు, మరి గిరిజమ్మ గారు, మరి చాలా మంది పెద్దలు ఉన్నారు. వాళ్ళందరికీ పేరు పేరున పిలవాలంటే టైం లేదు. మరి మన అధ్యక్షుల వారు టైం చాలా తక్కువ ఉంది, ఒక 5 నిమిషాల్లో ముగించాలని చెప్పేసి అన్నారు. మన చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన మన జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు గారు, వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే చిత్తూరు జిల్లా నుంచి మన అనంతపురం జిల్లాకు వచ్చి మరి విశ్వేశ్వరరెడ్డి పైన ఉండే అభిమానంతో మన ఇవాళ పొద్దు నుంచి వచ్చి ఇవాళ వరకు కూడా మనతో గడిపి ఇవాళ మనది ఈ కార్యక్రమంలో పాల్గొన్నందులో వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఇవాళ చూశాను ఈ బస్సు యాత్ర సాగినప్పటి నుంచి కూడా మన ఊరకొండ ప్రజలు, మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు మన విశ్వేశ్వరరెడ్డి పైన వారి కుటుంబ సభ్యుల పైన చూపిన అభిమానానికి నేను దాసోహమైనాను. మీరందరికీ నాకు శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. మరి సామాజిక సాధికార యాత్ర, మరి సామాజిక సాధికార యాత్ర గురించి పెద్దలు వక్తలు చెప్పారు, అయినా కూడా నేను కూడా చెప్పాలి. ఈ సామాజిక సాధికార అనే పదము వాడే హక్కు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఉంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఈ 78 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత 78 సంవత్సరాల్లో సామాజిక సాధికార యాత్ర అనే పదం వాడిన వ్యక్తి ఒక్కరు కూడా లేరు. మరి ఈ 4.5 సంవత్సరంలో ఇంతమంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నాయకుల్ని ఈ వేదిక మీద కూర్చోబెట్టిన ఘనత ఒక్క జగనన్నకు మాత్రమే దక్కుతుంది. ఇవాళ చూస్తున్నాం రాష్ట్రంలో ఎంతమంది, ఇవాళ మన రాష్ట్ర చరిత్రలో 25 మంది మంత్రులు ఉన్నారు. 25 మంది మంత్రుల్లో 17 మంది ఈ సామాజిక వర్గానికి చెందిన వారే అంటే నిజంగా లెక్కేసుకోండి. ఎక్కడైనా ముందు తరం ముందు గవర్నమెంట్లో చూడండి, మీరు ఎక్కడైనా చూడండి, ఎవరైనా ఇంతమంది ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు ఇంతమంది మంత్రులు ఇచ్చిన దాఖలాలు ఏమన్నా ఉన్నాయంటే ఎక్కడా లేదు, ఏ చరిత్ర కూడా చెప్పదు. కానీ ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి మాత్రమే మనల్ని గుండెల్లో పెట్టుకొని చూస్తున్నారు అని చెప్పేసి అంటే ఆయన ఒక్కటే కోరుకున్నారు, వారి తండ్రి గారు ఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే అది దక్కుతుంది ఆ పదం. మరి రాజశేఖర్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేస్తే ఆయన తనయుడు 4 అడుగులు ముందుకేసి ఈ సామాజిక వర్గాన్ని ఎలా ఈ సమాజంలో
తలెత్తుకొని తిరిగే విధంగా చేయాలని చెప్పేసి సంకల్పంతో ప్రతినిత్యము వీరి అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడుతున్న వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఇంకా మనకు 90 రోజులు మాత్రమే మిగిలింది. 90 రోజులు మాత్రమే మిగిలింది. అందువల్ల ఆలోచన చేయండి మీరు. ముందు ప్రభుత్వాలు ఎలా చేసాయి, మరి ఈ ప్రభుత్వం మనకు ఎలా చేసింది. ఈ కరోనా కష్టకాలంలో కూడా 2 సంవత్సరాలు కూడా చాలా కష్టపడినా కూడా చేసిన ఈ అనతి కాలంలో ఈ 2 సంవత్సరాల్లో ఈ సామాజిక వర్గానికి ఏ విధంగా అభివృద్ధి చేశారు, ఏ విధంగా ఈయన జగన్మోహన్ రెడ్డి గారు అని గుండెల్లో పెట్టుకొని చూశారనేది ఒక్కసారి మనం బేరీజ్ వేసుకొని మనం గుండెల మీద చేయి వేసుకొని ఆలోచన చేయండి. ఆలోచన చేసి ఈ రాబోయే రోజుల్లో మన జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్ని మనం 175 నియోజకవర్గాలు కూడా మనం గెలుచుకొని ఆయన కానుకోగా ఇవాళ మరి ప్రత్యేకించి మన అనంతపురం జిల్లాలో మన ఊరకొండ నియోజకవర్గంలో మన వై విశ్వేశ్వరరెడ్డి గారిని కూడా మనం అత్యధిక మెజారిటీతో గెలిపించాలా. మరి ఈ అనంతపురం జిల్లా ఉమ్మడి అనంతపురం జిల్లాలో దాదాపు 8 లక్షల మంది ఈ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఉన్నారు. మరియు వారు అందరూ కూడా ఈరోజు మన వైఎస్ఆర్ పార్టీ వెంట ఉండి నడుస్తాము అని చెప్పేసి మేము అందరికీ విన్నవించుకుంటూ మరి మన సౌమ్యుడు విశ్వేశ్వరరెడ్డి గారు మాట తప్పుడు మడమత్తి పని వ్యక్తి, ఆయనకి మన అఖండ మెజారిటీతో మనం గెలిపించాలా అని చెప్పేసి మనం అందరూ కంకణం కట్టుకొని పని చేయాలని చెప్పేసి చేస్తూ జై జగన్, జై జగన్, జై జగన్. ముగించే ముందు ఒక్కసారి మీ అందరి తరఫున క్షమించాల్సిందిగా కోరుతూ వాళ్ళని పరిచయం చేద్దాం. మన శాసన మండలి సభ్యురాలు, మన మాజీ పార్లమెంట్ సభ్యులు బోయ గంగాధర్ గారి సతీమణి మంగమ్మ గారిని సభకు పరిచయం కావాల్సిందిగా కోరుతున్నా. అదేవిధంగా మన పాప చిన్న వయసులోనే జిల్లా బ్యాంక్ అధ్యక్షురాలైంది. మన వీర మనకు స్థానికుడు ఉన్నట్టే మన వీర కూడా దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నా. ఎందుకంటే అప్పుడే పచ్చ మీడియా వాళ్ళంతా కూడా జనం వెళ్ళిపోతుంటే ఆ పక్క చూపిస్తున్నారంటే కెమెరాలన్నీ. అందుకే ఇంక ముగిద్దాము. మనం అందరం కూడా మనందరికీ కూడా పెద్దలు గౌరవనీయులు, మనం ఏ ఎలక్షన్ లో పిలిచినా కేక ఏస్తాసాలు వచ్చి వాలిపోయే మన అభిమాన నాయకుడు మన రంగన్న గారు, రజక కార్పొరేషన్ చైర్మన్ గారిని ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నా. అదేవిధంగా మన రాష్ట్ర వికేంద్రీకరణ సమితి అధ్యక్షులు, బెస్తా కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టరు, మనందరికీ చిరపరిచితులైనటువంటి రమణ గారిని అందరి ముందు కనపడాల్సిందిగా కోరుతున్నా. అదేవిధంగా మనందరికీ కూడా ప్రతి ఎలక్షన్ లో వస్తాడు నదీం అంటే, నేను మైనారిటీలో ఒక లీడర్ కావాలంటే వాళ్ళు నదీం బాగా మాట్లాడతాడు కదా అన్నారు. నదీం మాకు స్థానికుడు అయిపోయినాడు, మాకు ఎప్పుడు పిలిచినా వచ్చేటువంటి చిరమిత్రుడు. ఆ నదీం గారిని మన్నించాల్సిందిగా కోరుతున్నా. చాలా మంచి స్పీకర్ అన్నమాట. మొన్న ఎప్పుడో రాయదుర్గంలో మాట్లాడినాడంట, అందరూ మాట్లాడించమని చెప్పి అడుగుతున్నారు. హరీష్ ఇంకా మా ఇంట్లో పిల్లోడు ఉన్నట్టు హరీష్ మమ్మల్ని ఫస్ట్ లో పోతేనే జగన్ గారికి రాజశేఖర రెడ్డి గారికి మమ్మల్ని దగ్గర తీసిపోయి కలపాలంటే హరీష్ ఎప్పుడున్న హరీష్ పక్క కన్ను కొడితే మమ్మల్ని పిలిచిపోయి రాజశేఖర రెడ్డితో కలిపేవాడు. వాళ్ళ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, మన జగన్ గారికి అత్యంత సన్నిహితుడు. మన రిజ్వాన్ గారు మనందరికి ఉరవకొండలో చాలా బంధుత్వాలు ఉన్నాయి. వక్ఫ్ బోర్డు మన జిల్లా చైర్మన్ గారు. అదేవిధంగా మన అనంతపురం మేయర్ అంటే చాలా పెద్ద పోస్ట్. అనంతపురం మేయర్ అంటే నిజంగా ఈ వయసుకే ఎంతో అదృష్టవంతుడు నదీము. మన వసీం గారిని అందరికీ చేతులెత్తి పరిచయం చేయాల్సిందిగా కోరుతా. మన మైనారిటీలందరికీ జిల్లా అధ్యక్షులు లక్షలాది మందికి మన సైఫుల్లా గారు వచ్చారు, వారు పరిచయం కావాల్సిందిగా కోరుతున్నా. మన మహిళా విభాగం
శ్రీదేవి గారు ఆమె ఎంత గట్టిదంటే ఆమె అందరికీ తెలుసు. ఆమె కూడా యూట్యూబ్లో అంతా కూడా పాపులర్, చాలా గట్టి మహిళా వీరవనిత ఉన్నట్టు అనమాట. మనకి జగన్ కి సూసైడ్ స్క్వాడ్ ఉన్నట్లు ఆమెను అందరూ చప్పట్లు కొట్టి మన సుశీలమ్మ మన మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు ముందుకొచ్చి ఆమె అందరికీ పరిచయమే. మీ అందరినీ పేరు పేరున మాట్లాడించగలిగిన సాన్నిహిత్యం ఉన్నామా. వారందరికీ మించి మనం పిలిచిన వెంటనే చిత్తూరు జిల్లా నుంచి చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్ ఆయన అక్కడి నుంచి ఇంత దూరం వచ్చాడు. అయినా మనం అవకాశం ఇవ్వలేకపోతా ఉన్నాం. నిజంగా క్షమించాల్సిందిగా కోరుతున్నాం. మన పేగులు లెక్క పెట్టేది ఆయనే. ఆయనతో మనం బాగుంటేనే మనం. అయితే చాలా మంచి మనిషి, ఉత్తముడు మన శ్రీనివాస్ గారు. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టి ఆయన్ని అభినందించాల్సిందిగా కోరుతున్నా. వేదిక మీద ఉన్నటువంటి అందరు లీడర్స్, మన ఐటీ చైర్మన్ గారు వచ్చారు, అదేవిధంగా ఇంకా చాలా మంది నాయకులు వచ్చారు. వాళ్ళందరినీ మాట్లాడించలేకపోయినందుకు మన్నించాల్సిందిగా. మీరందరూ కూడా ఇంతసేపు ఇంత ఓపికగా పార్టీ కోసం 4.5 సంవత్సరాలు ఎంతో కష్టపడిన మీరు ఈరోజు ఇంత ఉత్సాహంగా ఇక్కడికి వచ్చినందుకు మీకందరికీ చేతులెత్తి మీరు చూపుతున్న ఉత్సాహాన్ని చూసి హఫీజ్ గారు అంటూ ఉన్నారు, ఇంత ఉత్సాహం ఎక్కడ చూడలా, నువ్వు ఇంకా గెలిచిపోయినట్టే అన్నా అంటున్నాడు. అంతటి ప్రేమాభిమానాలను చూపిస్తున్న మీ అందరికీ కూడా చేతులెత్తి వందనాలు తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తూ ఈ సభను ఇంతటితో ముగిస్తున్నా. జై జగన్, జై. థ్యాంక్ యూ.